హోమియోపతి మెడిసిన్ రూటా అని చెప్పేసి మీరు వినే ఉంటారు. సో, దీని గురించి డాక్టర్ చేతన్ రాజు గారు కొన్ని వీడియోస్‌లో చెప్పారు. కానీ ఆ వీడియో కింద ఒక కామెంట్ వచ్చింది. ఈ మందులు వాడాము. అసలు హోమియోపతి మందులు మా మోకాళ్ళను తగ్గించే విధంగా లేవు అని చెప్పేసి అన్నారు. సో, దాని గురించి సార్‌తో ఈరోజు లైవ్‌లోనే మాట్లాడదాం అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఒక మంచిది మీడియం సైజ్ టీ షర్ట్ కావాలి వానికి. హ్మ్. వాడు ఎక్సెల్ సైజ్ వేసుకున్నాడు అనుకోండి, ఫిట్టింగ్ అయితే అవుతుంది కదా. యెస్. యెస్. జర బయటికి ఓడాడు, ఇంటి బయటికి అరే ఇంత పెద్దది ఎందుకు వేసుకున్నావు అనేసి 100 మంది అడుగుతారు. ఇది కూడా అట్లనే. రూటా అంటే నొప్పి కొద్దిగా తగ్గిస్తుంది. ఓకే. ఇప్పుడు మనకు ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, జెండు బామ్ రాసుకుంటే తగ్గుతుంది కదా, నొప్పి అయితే తగ్గుతుంది కదా, రిలీఫ్ ఇస్తుంది కదా. కానీ జెండు బామ్ మనం రెగ్యులర్ గా ఇట్లా బాములు రాస్తే ఏమవుతుంది, అక్కడున్న చర్మం ఖరాబ్ అవుతుంది. హోమియోపతికి ఏంది బెనిఫిట్, ఖరాబ్ కాదు, ఏం సైడ్ ఎఫెక్ట్ అవ్వదు, కానీ మీకు రిలీఫ్ మాత్రం ఇస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు రూటా వేసుకొని నాకు ఆర్థరైటిస్ పూర్తిగా తగ్గిపోలేదు అని అనుకోవద్దు. ఓకే. ఎందుకు అనుకోవద్దు, ఎందుకంటే ప్రతి మనిషి వేరే ఉంటుంది. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేసి అప్రోచ్ ఉండదు హోమియోపతిలా. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఏదైనా నార్మల్గా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఒక చిన్న రెమెడీ లాంటిది, అంతేగాని అదే వైద్యం అదే ట్రీట్మెంట్ వైద్యం ఎట్లా ఉంటది. నేను పేషెంట్ నే చూడలేదు. ఇప్పుడు ఎవరైతే కమెంట్ రాసిండ్రో నేను ఆయన చూడలేదు. నేను ఎట్లా వైద్యం చేస్తా ఆయనకు. ఇప్పుడు మనం పేషెంట్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాం, రిలీఫ్ కోసం ఇది వేసుకోండి, కానీ అదే వైద్యం అని ఎప్పుడు అనుకోవద్దు మనం. అవును. సో మీకు కరెక్ట్ వైద్యం కావాలంటే ఒక వైద్యుడి దగ్గర పోవాలి మీరు.